ఈరోజు రాజమండ్రి గారు జరుపుకొని సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఉన్నటువంటి సేవా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామారెడ్డి గారు, దేవరావు గారు మరియు సభలో ఆసీనమైన మీ అందరికీ కూడా నమస్కారాలు. పరిపూర్ణ బోధ అనేది మనకు సనాతనంగా ఉన్నది. వేదాంతం ఎప్పుడైతే మొదలైందో, అంటే వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు భాగాలు, వేదంలో ఉన్నటువంటి కర్మకాండకు భిన్నంగా ఎప్పుడైతే ఉపనిషత్తు అంతా జ్ఞానకాండకు వచ్చిందో అప్పటి నుంచి ఈ వేదాంతం అనేది మనకు ఒక శాఖగా పూర్వం నుంచి ఇది వస్తా ఉంది. దీంట్లో మనకు చాలా విషయాలు చర్చలు వస్తాయి. అందులో ప్రధానంగా వేదాంతం ఏం చెప్పింది, వేదాంతం చెప్పినటువంటి విషయాలు ఏంటి, అదే పరిపూర్ణ బోధ చెప్పినటువంటి శివరామ దీక్షితులు చెప్పినటువంటి ఈ రెండింటి యొక్క తారతమ్యాన్ని ఆయన ఇప్పుడు మనకు రాజమౌళి గారు అడిగారు. సత్యమైన వస్తువు ఏదైతే ఉందో, సత్య వస్తువు యొక్క నిర్వచనము మొట్టమొదట వేదం చేసింది. దాన్ని మొట్టమొదట మనం విచారం చేయాలి, ఏది సత్యము ఏది అసత్యం అనేది. కాబట్టి ఉపనిషత్తు మొట్టమొదట మనకు సత్యం ఏది అనేటువంటి విషయాన్ని చెప్పింది, దాన్ని నిర్వచనం చేసింది. ఆ నిర్వచనం ఏంటి అంటే ఉపనిషత్తులో చెప్పినటువంటి నిర్వచనాన్ని మన వాళ్ళు మొదట తీసుకొని దానికి నిర్వచనం చేయడానికి ప్రయత్నం చేసింది. అది బృహత్వాదిష్ట సిద్ధాంతానికి బృహత్ అనేటువంటి శబ్దం కూడా బృహదారణ్య తీసుకున్నది. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యము ఆ ఉపనిషత్తులోనే ఉన్నది. దాంట్లో చెప్పినటువంటి ఏంటంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితం బ్రహ్మం, అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం బ్రహ్మ అని మనకు అక్కడ ఆ బ్రహ్మతత్వానికి నిర్వచనం చేసింది. అంటే ఇది ఏంటిది, దీనికి అర్థం ఏంది అనేది శివరామ దీక్షితుల వారు దానికి మనకు మొట్టమొదటిసారిగా అర్థం చెప్పారు. అంటే దేశ అంటే ఒక స్పేస్, అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ఏదైతే ఉన్నదానికి దేశం అని పేరు. ఇప్పుడు మన దేశం ఎక్కడ ఉన్నది అంటే మన మన భూభాగాలంతా దేశం అంటారు. ఇదంతా ఎక్కడ ఉన్నది అంటే ఒక ఆకాశంలో ఉన్నది. కాల అంటే కదలిక, కదలిక ఎప్పుడు మొదలైంది అంటే దేశం అంటే ఆకాశం, కాలము అంటే కదలిక అంటే గాలి. ఈ గాలి లాగా నిరంతరం కదిలేది ఎప్పుడైతే మొదలైందో దాన్ని కాలం. వస్తు అంటే పృథ్వీ సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా తయారైనటువంటి ఏవైతుందో వాటికి వస్తుంది. అంటే దేశ కాల వస్తు ఈ మూడు లేనటువంటి దాన్ని సత్యమని చెప్తుంది. మరి ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఉన్నాయి ఇక్కడ? ఈ దేశము కాలము వస్తువు లేనటువంటి ఏది అని చెప్పినప్పుడు మనకు వేదాంతంలో అంటే ఉపనిషత్తులలో మొట్టమొదటిసారి ఏం చెప్పారంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. అంటే జ్ఞానమే బ్రహ్మము అని చెప్పారు. ఈ జ్ఞానము అంటే ఎక్కడ ఉన్నది అంటే వీటి మూలాలకు మనం పోయినప్పుడు మొదట జ్ఞానం అంటే ఏందో తెలిస్తే అది బ్రహ్మం ఎట్లా అయితే అని తెలుస్తుంది. బ్రహ్మం అంటే ఏం చదువుకున్నాయి ఇప్పుడు, దేశకాల వస్తు పరిచయం రైతు బ్రహ్మ. ఈ విషయాల్ని చర్చించినప్పుడు ఏది అద్వైతంలో ప్రతిపాదించినటువంటి బ్రహ్మము, ఏది అచరుడు ప్రతిపాదించినటువంటి బ్రహ్మం అనేది తెలుస్తుంది. అందుకొరకే ఎట్లాంటి భావన, ఏ వస్తువు మీద ఎట్లాంటి భావన ఉంటే అట్లాంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి కొరకు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొట్టమొదటి ఆలోచన చేసింది. ఎందుకంటే సత్య వస్తువు మనకు తెలియాలంటే సత్య వస్తువు నిర్వచనం దొరికింది, కానీ మరి ఇప్పుడున్నటువంటిదే ఉన్నది. మనకి ఈ దేశం ఉన్నది, ఈ కాలం ఉన్నది, ఈ వస్తువులు ఉన్నాయి. మనకు తెలియబడేటన్నీ కూడా దేశ కాలాలతో కూడుకునే తెలుస్తాడు.
కాబట్టి దేశకాల రహితమైందని మనం గుర్తించేది ఎట్లా అన్నప్పుడు ఈ వస్తువుల యొక్క పుట్టుకని, ఈ వస్తువుల యొక్క స్థితి అంటే ఉన్నటువంటి స్థితిని, ఈ వస్తువులు దేని యందు లయమవుతారని వీటి మీద మొదలు విచారం చేయాలి. అట్లే ఇంకొక నిర్వచనం చెప్పింది, సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం బ్రహ్మ అని చెప్పాడు. దీన్ని కూడా మనం విచారం చేయాలి. దీన్ని విచారం చేసినప్పుడు ఏది సత్యమైన వస్తువో తెలుస్తుంది. అంటే సజాతీయ అంటే ఒక జాతి ఏదైతే ఉందో, మనం మానవులో ఉన్నాం, మానవులో ఒక జాతి, పశువులు ఉన్నాయి, పశువులు ఒక జాతి, లేదా చెట్లు ఉన్నాయి, చెట్లు ఒక జాతి. ఇప్పుడు మన జాతికి ఆ చెట్లు అనే జాతికి తేడా ఉన్నది కదా, కాబట్టి తేడా ఉన్నది. ఇదేంటిది? సజాతీయ, ఒక జాతిలో తేడా ఉన్నది. అంటే ఒక విజాతీయ అంటే వేరు వేరు జాతులు. ఇప్పుడు మనం చూసిన కదా రెండు వేరు వేరు అని. అట్లే మనల్లో విజాతి అంటే జాతీయ వేరు, ఇప్పుడు ఆ చెట్టు వేరు మనం వేరు. అట్లే మనుషులలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి, చెట్లలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. అంటే స్వజాతి అన్నప్పుడు మనుషులలో స్త్రీలు పురుషులు అని, అట్లే ఇప్పుడు విజాతి అన్నప్పుడు చెట్లు మనకన్నా భిన్నమైనవి అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. లేదు జీవ జంతువులలో కనుక చూసుకున్నట్టయితే చెట్లు కేవలం ప్రాణం మాత్రమే ఉన్నది, వాటిని మనం నరికినప్పుడు ఏమంటలేవు కాబట్టి అంటే ఇతర జంతువులు తీసుకోవాలి. అంటే ఈ రెండింటిని కనుక మనం అర్థం చేస్తే స్వజాతీయ విజాతీయ భేదాలు మనకు అర్థమైపోతాయి. ఇంకోటి ఏంటంటే స్వగత భేదం. ఒకవేళ మనిషినే తీసుకుంటే మనిషిలో కూడా అనేక భేదాలు ఉన్నాయి. తల ఉన్నది, మొండె ఉన్నది, కాళ్ళు ఉన్నాయి, ఈ కాళ్ళకు ఇటో చేయి ఉన్నది, అటో చేయి ఉన్నది, ఈ శరీరంలో అనేక భాగాలుగా ఉన్నది. కాబట్టి ఇది స్వగత భేదం, తనలో భేదం. అట్లే ఒక చెట్టును చూసినటువంటి కాండం ఉన్నది, కొమ్మలు ఉన్నాయి, ఆకులు పువ్వులు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఈ మూడు భేదాలు ఉండద్దు. అంటే తన లాంటిది ఉండద్దు, తన లోపల ఏ భేదం ఉండద్దు, తన వలె ఇతరమైన జాతి ఉండకూడదు. ఈ మూడు కనుక లేనట్టయితే దాన్ని బ్రహ్మం అంటారు. మరి ఈ మూడు లేనిటువంటిది, ఈ రెండు వీటిని దేశకాల వస్తువులు లేనటువంటిది బ్రహ్మం అన్నప్పుడు ఎట్లా విచారణ చేసిండు, దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు అనేది మొట్టమొదటి మనకు అర్థం కాకుంటే మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. ఈ విచారణ చేసినప్పుడు మనకు ఏం దొరికినాయి అంటే దేశకాల వస్తువులే దొరికినాయి. ఈ దేశకాల వస్తువుల వల్ల ఏర్పడినటువంటిదే ఈ ప్రపంచం. కాబట్టి ఆత్మ అన్నప్పుడు ఏమని చెప్పాలి, ఎరుక అన్నప్పుడు ఏం చెప్పాలంటే ఈ సృష్టికి కారణమైనటువంటి వస్తువు. ఒక సృష్టికి కారణమైన వస్తువు ఒక తెలివికల్లో ఉంటేనే సృష్టి అయిందా కాదా అన్నప్పుడు దీన్ని మనకు పూర్వులు ఎట్లా చెప్పారంటే అవును తప్పకుండా అని చెప్పారు. ఆ రెండింటితో కలిసినప్పుడే అయితే ఇప్పుడు ఒక కుండ తయారు కావాలంటే కుమ్మరి ఉండాలి, మట్టి ఉండాలి. కుమ్మరి మట్టి ఉంటేనే కుండ తయారవుతుంది. కాబట్టి మట్టి ఉంటే మట్టి దానంతటే కుండగా తయారు కాదు కదా. మరి కుమ్మరి అంటే కుమ్మరికి కొన్ని సామాన్లు చాలు ఆ మట్టిని కుండగా తయారు చేయగలరు. ఇంకో కుమ్మరిని తీసుకొని వచ్చినాం, ఆయన కుండలు చేయరాదు. పుట్టుక కుమ్మరి కానీ ఆయన వస్తువులు చేయరాదు. ఆయన చేయగలుగుతాడా? చేయలేడు. కాబట్టి ఎవరికైతే కుండను తయారు చేసేటువంటి జ్ఞానం ఉంటుందో అతడే కుమ్మరి. ఒకవేళ ఇంకో కుమ్మరి ఉన్నా ఆయన కుమ్మరి కాదు, మామూలు మాలాంటి వ్యక్తి. కాబట్టి ఈ సృష్టిని తయారు చేయాలంటే ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం కలిగినటువంటి వాడు ఉండాలి. మన శరీరం ఇట్లా తయారైందంటే ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, ఈ ముక్కు నోరు దగ్గరగా ఉంటే మనం తినే పదార్థం సరిగా ఉన్నదా పాడైపోయిందా అని తెలుసుకోవడానికి దగ్గరగా ఉంటుంది. ఈ కళ్ళు పైన ఉండాలి, కాళ్ళ దగ్గర ఉంటే దేనికి ఒకదానికి తాకి ఆ కళ్ళు పాడైపోతాయి. కొంచెం లోపలికి ఉండాలి, ఏదైనా తాకినప్పుడు ఈ కళ్ళు పాడైపోతాయి అనే విజ్ఞానం కలిగిన వ్యక్తి ఆ కుండని ఎట్లా పెడితే ఇది పొందుగా ఉంటుంది, నాకు కింద గుర్రగా ఉండాలా, బల్లపట్టుగా ఉండాలా, ఎంత సైజు ఉందా ఏమి ఉండాలి అని కుండ తయారు చేసే వ్యక్తికి ఎట్లయితే జ్ఞానం ఉన్నదో అట్లాంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని వీళ్ళు ఏమన్నారంటే మొట్టమొదట ఎరుక, ఆత్మ, జ్ఞానం అని చెప్పింది. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి పరమాత్మ, ఈశ్వరుడు అని చెప్పి ఇట్లా పేరు పెట్టుకున్నాడు. ఇతను ఏం చేసిండే అంటే ఈ విశ్వాన్ని అంతా తయారు చేసింది. తయారు చేసినాక మరి ఎక్కడ కుండ తయారు చేసినట్టు కుండ వేరుగా కుమ్మరి వేరుగా ఉంటుంది. ఇప్పుడు కుండ కుమ్మరి వేరుగా ఉంటే నడిచింది. కానీ ఈ సృష్టిని తయారు చేసినటువంటి వ్యక్తి సృష్టికి బయట కనుక ఉండడంతో కుండలాగానే జడమైన దేహాలే ఉంటాయి. కాబట్టి కుమ్మరి ఏం చేసిండు, బయట ఉన్నాడు. కానీ ఈశ్వరుడు అంటాడు బయట ఉంటే కుదరదని చెప్పి ఆయన ఏం చేసిండే తసృష్ట తదేవాను ప్రావిశతని మనకు ఉపనిషత్తు చెప్పింది. ఆయన సృష్టి చేసి ఆయన ఏం చేసిండే అంటే మాడ నుంచి లోపలికి వచ్చినాడు. ఎక్కడ? జీవులన్నింటిలో, ఒక దాంట్లో కాదు.
అందుకొరకే మనకు విష్ణు సహస్రనామం చదువుతాడు మనోళ్ళందరూ. మొట్టమొదటి ఆ విష్ణు సహస్రనామం ఏమనొస్తుంది అంటే మనకు విశ్వం విష్ణు వషట్కారం అని చదువుతుంది. అరే విష్ణు రావాలి కదంటే విశ్వం ఎందుకు వస్తుందంటే విశ్వాన్ని తయారు చేసిన తర్వాత ఆయన ప్రవేశించాడు. ఆయన వచ్చి ఎక్కడ కూకున్నాడు అంటే అన్ని జీవులలో కూడా హృదయాలలో కూర్చొని ఉన్నాడు. ఈశ్వర సర్వభూతాన హృద్దేశే అర్జున తిష్టది. ఆయన వచ్చి చక్కగా వచ్చి హృదయంలో, హృదయం అంటే గుండె కాదండి, హృదయం అంటే సెంటర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, దాంట్లో కూకున్నాడు. హృదయము అంటే ఏంది అంటే దానికి కూడా మనకు గ్రంథి అని చెప్పలేదు. గ్రంథి అంటే ముడి, అంటే తెలివి కల్లోడైనటువంటి ఈశ్వరునికి ఆయన తయారు చేసినటువంటి జడమైన దేహానికి మధ్యలో ఒక ముడి పడ్డది. ఆ ముడితోటి ఈ శరీరం నిలబడి ఉన్నది. కాబట్టి ఈ రెండింటి యొక్క కలయిక దాన్ని హృదయ గ్రంథి అన్నాడు. ఈ హృదయ గ్రంథి ఎప్పుడైతే విడిపోతుందో ఆ ఈశ్వరునికి ఈ దేహానికి మధ్యలో సంబంధం తెగిపోతే ఈ దేహం నిలవదు. దీన్ని మనం ఏమన్నాం మరణం అన్నాం. ఆయన లోపల ప్రవేశించడాన్ని, విశ్వమంతా కూడా ప్రవేశించడాన్ని మనం ఏదైతే అనుప్రవేశం అన్నామో దీనికి విచిత్తి కారణానికి చెప్పారు. దీనికి జనన మరణాలని పేరు. ఈ జనన మరణాలు ఎట్లా వచ్చినాయి అంటే మొట్టమొదటి సృష్టి ఎట్లా జరిగింది అని మనం విచారం చేసినప్పుడు మన పెద్దలు చాలా చక్కగా చెప్పారు. ఇదంతా కూడా ఆత్మ నుంచే వచ్చింది, ఆత్మ యందే ఇదంతా కూడా స్థితమై ఉన్నది. దానికి బాగా ఎక్కువ చదువుకునే ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు. దాంట్లో యతో వా ఈమాని భూతాని అని ఒక శ్లోకం చెప్పింది. అంటే దాని అర్థం ఏంటంటే యతో వా ఈమాని భూతాలు అంటే ఎక్కడి నుంచి ఈ భూతాలు అయితే జాయంతి పుడుతున్నాయో, పుట్టినటువంటి భూతాలు ఇప్పుడు ఎక్కడైతే మనం అందరం స్థితమై ఉన్నామో, దేని యందు చివరికి ఇవి ప్రవేశిస్తున్నాయో, లయమైపోతున్నాయో అది బ్రహ్మం అని చెప్పారు. కాబట్టి సమస్త సృష్టి ఎక్కడి నుంచి జరిగింది అంటే బ్రహ్మం అనేటువంటి శబ్దం నుంచి జరిగింది. ఇప్పుడు బ్రహ్మం అనే శబ్దం నుంచి జరిగి ఈ సమస్త సృష్టి అంతా కూడా ఉంటే ఈ సృష్టిని అంతా కూడా ఇప్పుడు మనం ఈ పదంతో మనం బ్రహ్మం, దీన్ని బ్రహ్మం అని నిర్ణయం చేయవచ్చా? ఇప్పుడు మనం విచారం చేయాలి. దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితం అంటే దేశంగా విడిపోలేదు, వస్తువుగా విడిపోలేదు, కాలంగా విడిపోలేదు. ఇప్పుడు మనం చూసిన వస్తువు దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమా లేక దేశకాలంతో కూడుకొని ఉన్నదా అని మిమ్మల్ని అడిగినాక మీరు ఏం చెప్తారు? ఎవరైనా ఒక చెప్పండి అంటే దేశకాలంతో కూడుకున్నదే చెప్తారు. కాబట్టి ఈ నిర్వచనం అనేది ఇప్పుడు ఏమైంది? దెబ్బతిన్నది. ఇప్పుడు దీని అందరూ బ్రహ్మము బ్రహ్మము సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పే బ్రహ్మానికి ఈ పదం సరిపోతుంది. శివరామ దీక్షితుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అన్నాం. ఇక్కడ ఏమున్నాయి? అన్ని జాతులుగానే ఉన్నాయి. ఈ జాతులకు ఇంకొక జాతులకు సంబంధం లేకుండా ఉన్నాయి. ఇదంతా బ్రహ్మమే అనుకుంటే ఇన్ని రకాల వివిధమైనటువంటి తేడాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే ఇది భేదంతో కూడుకున్నది, సజాతీయ విజాతీయ భేదంలో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇన్ని భేదాలు ఉంటే ఈ అర్థం కూడా దానికి సరిపోతలేదు. మరి నిజమైన అర్థమేది? దీన్ని బ్రహ్మం అని అన్నరే, ఈ జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నరే. మరి ఇప్పుడు ఈ బ్రహ్మం ఎక్కడిది అని చెప్పినప్పుడు ఇంత సులభమైన విషయాలు చెప్పడానికి కొరకు దీనికి ఒక గురువు, ఒక వ్యవస్థ, ఒక పరంపర, ఇవన్నీ ఏం అవసరం అండి? ఏం అవసరం. ఇది పారాడాక్స్ లాగా ఉంటుంది. పదాలు ఇట్నుంచి అట్నుంచి అట్నుంచి చూస్తే ఇట్నుంచి చూస్తే ఒక అర్థం అవుతుంది, అట్నుంచి చూస్తే ఒక అర్థం అవుతుంది. దీన్ని పారాడాక్స్ అంటారు. ఆభాష అంటారు, హేత్వాభాష అంటారు. అంటే అందులోనే ప్రశ్న ఉంటుంది, అందులోనే జవాబు ఉంటుంది. ఏది ప్రశ్న ఏది జవాబో తెలియకుండా కలిసిపోయి ఉంటాయి. అదే ఈ ఎరుక. ఇదే చేతనంగా ఉన్నది, అచేతనంగా ఉన్నది. చేతనంగా అంటే తనను తాను గుర్తెరగగలిగేటువంటి స్థితిలో ఉన్నది, అది సృష్టి చేయగలిగింది. ఇప్పుడేమైంది? జడంగా కూడా ఉన్నది. జడము అంటే తన యొక్క స్వభావాన్ని తెలుసుకోలేదు, తన యొక్క తెలివిని తాను తెలుసుకోలేదు. గోడ ఉన్నది, దానికి ఏం తెలియదు కదా. అట్లే ఉన్నది, చెట్టు ఉన్నది, దానికి ఏం తెలియదు కదా. కొంత తెలివి ఉన్నది, అది వెలుతురు వైపు ప్రయాణం చేయాలని, నీటి కొరకు వేరు కిందికి పెంచుకోవాలని, దాని కొమ్మ ఎట్లా ఉండాలో, పువ్వు ఎట్లా ఉండాలో దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతుంది. కానీ తనను తాను తెలుసుకునేంత తెలియలేదు, కొంత మాత్రమే ఉన్నది. అట్లే మిగతా జీవులలో కొంత తెలివి ఉన్నది, కానీ తనను తాను తెలుసుకోగలిగేంత తెలివి ఎవరికి ఉన్నది? మానవులకు మాత్రమే ఉన్నది. కాబట్టి
ఈ మానవులు ఎప్పుడైతే తనను తాను తెలుసుకోగలిగేటువంటి స్థితి కలిగి ఉన్నారో, ఆ మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తను తాను తెలుసుకోగలిగే స్థితి కలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్లకు ఈ జననం ఎట్లా కలిగింది అని చెప్పినప్పుడు నా వల్లనే కలిగింది, నేనే కదా. నేను అన్నప్పుడు ఏంది? వ్యక్తిగత నేను, ఒక శరీరంలో ఉన్న నేను. అన్ని జీవులలో ఉన్నటువంటి తెలివి ఒకటే కదా, అదే కదా అంతటా వ్యాపించగలిగేది. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడంటే ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలివి కూడా ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉన్నది కదా. అందుకొరకే దాన్ని సచ్చిత్ అంటారు. సత్ అంటే ఉన్నది, ఏదైతే ఆకాశం లాగా ఉన్నదో చిత్, అందులో జ్ఞానం కూడా ఉన్నది. ఆ జ్ఞానమే కదా ఇప్పుడు నేను అదే రెండు నేనే అని తెలుసుకుంటాను కదా. ఆ సద్రూపంగా నా శరీరం ఉన్నది, చిద్రూపంగా నా తెలివి ఉన్నది. ఈ రెండింటి యొక్క మూడి వల్లనే హృదయ గ్రంథి ఏర్పడదు, మనం మాట్లాడగలుగుతున్నాం. ఇది కదా మనం ఇప్పటిదాకా అనుకున్నది. దీన్ని ఇది అయితే ఇది నిరంతరం ఎడతెగకుండా ఇది పుడుతూనే ఉన్నది, చూస్తూనే ఉన్నది. ఈ ఎరుక అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అన్ని జన్మలు ఎరుకే. 84 లక్షల జన్మలు కూడా ఎరుకే. అంటే చెట్టు అయినా అందులో తెలివి ఉన్నది, రాయి అయినా తెలివి ఉన్నది. రాయిలో ఎట్లా తెలివి ఉన్నది అంటారు, శబ్ద రూపంలో ఉన్నది. కాబట్టి మనలో ఏమున్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటే 5 తెలుగు మనకున్నాయి. కొన్నిటికి ఒక తెలివి ఉన్నది, కొన్నిటికి 2 తెలుగు ఉన్నాయి, కొన్నిటికి 3 తెలుగు ఉన్నాయి. అట్లా అన్ని తెలుగులు ఉన్నటువంటి మనం తెలుసుకోగలిగే జన్మ. మరి మిగతా అవన్నీ ఏంటి? అవి కూడా జన్మలే, కానీ అవి వాటి స్వరూప జ్ఞానానికి నోచుకోలేదు. కాబట్టి మానవునికి జన్మరాహిత్యం కొరకు ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం ఉంది. అంటే జన్మరాహిత్యం అంటే ఏంటిది? అంటే ఈ ఎరుకనే పుడుతుంది, ఈ ఎరుకనే స్థితమై ప్రపంచంగా ఉన్నది. ఈ ఎరుకనే ఏదో ఒక రోజు లయమైపోయి పూర్తిగా నీళ్ళల్లో కలిసిపోయి మళ్ళా పుట్టే స్వభావం కలిగి ఉంది. ఇది రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం లేవగానే మనకు మేలుకో వస్తుంది, సప్తగుణం మంచిగా ఉంటుంది, అందరం పొద్దుగా లేవగానే మంచిగానే ఉంటుంది. కొంచెం సూర్యుడు పైకి రాగానే అందరికి రజోగుణం, ఆకలి ఇవన్నీ కూడా మొదలవుతాయి. మళ్ళీ సాయంత్రం కాగానే తమోగుణం వస్తుంది, అందరూ నిద్రపోతాం. ఎవరికి సంసారానికి సంబంధించినటువంటి జ్ఞాపకం ఉండదు. నీకున్నటువంటి నొప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, అన్ని లయమైపోతాయి. అట్లే ఈ ఎరుక లయమైపోయినప్పుడు కూడా అంతే, అంతా ఏకమైపోతుంది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ 84 లక్షల జీవులుగా మళ్ళీ పుడుతుంది. 84 లక్షల జీవులు అనగానే మనకు ఒక భయం ఉంటుంది. నేను ఒక్కరిని సింగిల్గా, ఒకరిని పుట్టినా నేను చచ్చిపోయినా నేను వేరే ఒక్కరిగా ఉంటే గింజలాగా అక్కడ మళ్ళీ అక్కడి నుంచి మొలకెత్తుతా అనేది భ్రాంతి పెట్టుకోవాలి. ఈ అందరిలో ఉన్నటువంటి తెలివి ఒకటే. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి భద్రాద్రామ శ్లోకంలో మనం అది నేర్చుకుంటాం. అంటే బాలకీపతి రమాపతి వాసవాద్యకుల దేవతల అన్నప్పుడు దేవతల గురించి చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండు? జంతువుల గురించి చెప్పిండు. మానవ అశ్వ గవాది పిపిలి కాంతం, మానవుల ఎందు అశ్వం చీమ దాకా దోమ దాకా అన్నిట్లో ఉన్నటువంటి తెలివి ఏదైతే ఉందో దానికి తెలివి అని పేరు. జన్మలు ఎత్తింది ఏది? ఈ తెలివే ఎత్తింది. 84 లక్షల రూపాయలుగా ఉన్నదేది? తెలివే. కానీ మానవులలో ఏముందంటే ఈ పుణ్యపాపాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ జన్మలకు కారణమైతాన్ని ఉత్తమ జన్మలకు తక్కువ జన్మలకు అంటారు. ఈ జన్మలు ఎత్తేది ఏది? తెలివే. తెలివి అంటే ఎక్కడున్నది? నా రూపంలో, తెలుసుకునే రూపంలోనే ఉన్నది. నేనే, నాలో ఉన్న తెలివే అంతటా వ్యాపించి ఉన్నది అని తెలిస్తే దాని సమిష్టి అంటారు. నాలో మాత్రమే తెలివి ఉన్నది అంటే అది వెష్టి అంటారు. ఈ వెష్టి సమిష్టి రూపంగా ఉన్నటువంటి తెలివి నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది. మనం అంతా స్థితమై మనం అందరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం విచారం చేయాలి, సత్యమైంది ఏది అని. దీనికి గురువు కావాలి. ఎందుకంటే ఎవరు కూడా దీన్ని తెలుసుకోలేదు. అయితే కొన్ని పదాలు చెప్పినప్పుడు కొందరు కన్ఫ్యూజ్ అయిపోయారు. అవి దాన్ని అర్థం కాకుండా పోయింది. దానికి ఎట్లాంటి పదాలు ఉన్నాయంటే యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసః నత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నో మనః అపాని పాదం అని. ఇట్లా పాదం లేదు, దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేవు, మూతి లేవు అని చెప్పి ఒక మాట చెప్తారు. ఇంకొక మాట ఏం చెప్తారంటే దీనికి యత ఉవాచ, ఎక్కడికైతే మాట నివర్తంతే పోయి తిరుగుతుందో. ఇంకోటి ఏంటి? మనస్సు, వాక్. అంటే మనకు 3 ఉన్నాయి ఈ త్రికరణాలు. ఈ 3 ఏమైనా చూస్తాయా అంటే మనం ఆత్మని కంటితో చూడగలవా అని డౌట్ వచ్చింది. అంటే జ్ఞానేంద్రియాలతోటి ఆత్మను చూడగలవా?
లేదు కర్మేంద్రియాల ద్వారా మనం ఏమన్నా ఇట్లా ఫోన్ ముట్టుకున్నట్టుగా ఆత్మను మనం ఏమన్నా ముట్టుకోగలమా? మనకు ఉండే ఇవే కదా. పోనీ మనసు ద్వారా ఏమైనా చూడగలమా, ఊహించగలమా, వాక్కు ద్వారా ఏమైనా చెప్పగలమా అని మొట్టమొదటి వచ్చింది. వస్తే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే వీటికి సాధ్యం కాదని చెప్పింది. దేనికి సాధ్యం కాదన్నది అంటే ఏ తెలివి ఉంటే నేను మాట్లాడతాను, తెలియలేనప్పుడు ఇతరులు మాట్లాడింది. నాకు తెలివిగా ఉన్నది, దేహంగా ఉన్నప్పుడు నేను మాట్లాడలేకపోయినా కదా. నా మనసు దేన్ని చూడలేకపోయింది కదా. నా కన్ను మీద నుంచి ఏదో పిల్ల పడతా ఉంటే చూడలేకపోయింది కదా. కళ్ళు చూడలేదు, మనసు ఊహించలేదు, ఏది కాలేదు అన్నప్పుడు ఇవి ఎట్లా పనిచేస్తాయంటే ఈ 24 ఇంద్రియాలు జడమైనవి, బల్బులు లాంటివి. కరెంట్ వస్తేనే పనిచేసినట్టుగా ఆత్మతోటి సంయోగం అయితేనే ఇవి పనిచేస్తాయి. ఇవి దాన్ని చూస్తాయంటే ఇవి చూడదు. ఇవి జడమైనటువంటి మనసుని జడమైనటువంటి దీంతో మనం చూడలేదు. మరి దేంతో చూస్తాము అన్నప్పుడు మనకు కొన్ని డౌట్లు వస్తాయి. ఈ మాటలే మనకి ఎక్కడ చెప్పిండు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ మనకి ఇంకో తీరే చెప్తారు. అంటే మనలో ఉన్న ఇంద్రియాలు ఆత్మను చూడలేవు అని అన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే అక్కడ కొన్ని మాటలు చెప్పింది. కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి నీకు ఆత్మదర్శనం అయిందా అని అనగానే అయింది. ఎట్లా అయింది అంటే జ్యోతి రూపంలో దర్శనమైంది. జ్యోతి రూపాన్ని ఎందుకు చెప్పిండు? జ్యోతి అంటే వెలుగు. ఆ వెలుగులో అన్ని వస్తువులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆత్మ కూడా ఒక జ్యోతి లాగా అర్థం చేసుకోవాలి. లైట్ అయితే అన్ని వస్తువులు కనబడేట్టు ఈ తెలివికి అన్ని గోచరిస్తా ఉన్నాయి కదా. తెలివికి మనసు తెలుస్తా ఉన్నది కదా, తెలివికి వాక్కు తెలుస్తా ఉన్నది కదా, తెలివికి జ్ఞానేంద్రియాలు తెలిసినాయి కదా, తెలివికి కర్మేంద్రియాలు తెలిసినాయి కదా. కాబట్టి ఇది ఒక వెలుగులాగా ఉన్నది, ఇది ఒక ప్రకాశము అని చెప్పినప్పుడు ఆత్మని ఇట్లా దర్శించాలి, దీన్ని దైవం అంటారు అని చెప్తే వీడు ఏం చూస్తాడు? బయట జ్యోతిని చూస్తాడు. బయట జ్యోతిని చూస్తే ఏం కనబడుతుంది? బయటగా నీలో ఆ జ్యోతి నువ్వెవరా? ఆ నువ్వు ఉన్నప్పుడే నీకు అన్ని కనబడతానని చెప్పింది. ఇప్పుడు నాకు జ్యోతి కనబడంటే మీరు అందరూ నాకు కనబడతారు. మీరు ఉన్న జ్యోతికి నేను కనబడతాను కదా. ఇది జ్యోతి అంటే. జ్యోతి అంటే అక్కడ దీపం కనబడ్డది. కాబట్టి ఆత్మ ఎప్పుడు కనబడే స్థానంలోకి రాదు, గోడలాగా చెట్టులాగా చూసే స్థానంలో ఉంటది. అది గ్రహించాలి. అంటే అది వచ్చి మనకు కనబడుతుంది అంటే అది అబద్ధం. అది చూసే స్థానంలో ఉన్నది అంటే అది తప్పకుండా మనం చూడగలదు. మనం నిద్రపోయినా, మనం లేచినా, మనం కూర్చున్నా ఎప్పటికది మన ఆత్మ చూడగలుగుతాం. కానీ మనం దాన్ని చూడలేము. అంటే మనం దాన్ని చూసేదే ఉన్న ఆత్మ. ఇదంతా ఆత్మ వల్లనే ఇదంతా నడుస్తుంది. ఆత్మ లేకుండా అంటే ప్రాణవాయువు తనంతట తానే తీసుకుంటుంది, బయట గాలి నుంచి బతుకుతుందా? లేదా కొత్త యంత్రాలు తెచ్చి పెట్టుకున్నాం మనం. అవన్నీ చాలా మంది దొరుకుతున్నారు కరోనా టైంలో. అవి ఆక్సిజన్ లోపల పంపి మనుషులను బతికితే లోపల ఏదంటే బతికితాయి. ఇచ్చే అంత ప్రెజర్ తోటి ఇచ్చినటువంటి ఆక్సిజన్ తీసుకోవాలన్నా లోపల ఉండాల్సినటువంటి ఆత్మ ఉంటే తీసుకుంటారు. ప్రాణం అనేది వాయువు, అది లోపలికి బయటికి నడిచేది కాదు, లోపలికి బయటకు తీసుకునేది ఆత్మ. కాబట్టి అది ఉంటేనే ఇదంతా ఉంటాను, అది లేకపోతే ఇది ఉండదు. కాబట్టి ఇది దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం. మనం ఎప్పుడైతే మన దేహానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామో ఇప్పుడు సత్యమైన దాని గురించి విచారించాలి. అందువరకే ఆత్మతత్వం మొదట మనకు అర్థం కావాలి. సత్యం ఉన్నది అని మీకు మొదట చెప్పారు. ఏమని చెప్పాను? దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైంది ఆత్మ. సకల దేశములందు, సకల కాలములందు, సకల వస్తువు చంచలములే కానీ మనకు పద్యాలలో చెప్పినటువంటి విషయమే నేను సంస్కృతంలో ఏ ఉపనిషత్తులో చెప్పిందో చెప్పారు. ఎందుకు సంస్కృతంలో చెప్పాలంటే మన పాటే మనం వాడుకుంటే అవతలోనికి అర్థం కాదు. అందరికీ తెలిసినటువంటి భాషలో మనం మాట్లాడాలి. మనం కేవలం ఖండార్థాలే చదువుకుంటే లోకంలో వినే వాళ్ళకి అవి అర్థం కాదు. భాగవతంలోని పద్యాలు మనం చదువుకుంటే లేదా చిలకమంత్రి వారి పద్యాలు తీసుకొని మనం చదువుకుంటే మనకు మాత్రమే వస్తాయి, అవతలకు రావు. మా జోగరావు బ్రహ్మాండంగా పాటలు పాడతాను, మా రమణారెడ్డి అంటాను అర్థమవుతుంది. అంటే నువ్వు మొదల స్లాంగ్ తెలవాలి. స్లాంగ్ అంటే ఆ విశాఖపట్నానికి సంబంధించినటువంటి యాస, ఆ భాషలో ఉండేటువంటి యాస తెలవాలి. అది మొదటి. రెండోది రాగం ఏం చెప్తుంది అంటే శబ్దాన్ని కూని చేస్తుంది. పాట కొరకు మనం ఏం చేయాల్సి వస్తుంది? అనవరకు దీర్ఘం చేయాలి. రామ అంటే అయిపోయింది కదా. కానీ ఈ పాట నాలంటే అని అంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఈ రాముడిని అకార ఇకార ఉకారాలతో గుంజుదాం.
శబ్దం చూస్తారు. దాంతో ఏమైందంటే అర్థాలు మాట్లాడు కందార్థం చాలా మంది చదువుతారు, అన్ని తప్పే చదువుతారు. ఇంతకుముందు పూజా అంతా చదువుకుంటున్నాం, అన్ని తప్పే చదువుతున్నాం. ఎందుకు చదువుతారు అంటే ఆ శబ్దం ఎక్కడ దిగిపోయింది, అది ఎక్కడున్నది, ఎంత దూరం ఉన్నది, దాని అనాలనా లేదా, అక్కడ ఉన్నదా లేదా, అవతల ఉన్నటువంటి దాని ఉన్నటువంటి దీర్ఘము అకారము ఉంటే అది చెప్తుందా రాదా అనేది మనకు తెలిసి ఉండాలి. తెలియకపోతే అర్థం లేదు. పదస్య అర్థం పదార్థం. ఒక పదం తెలిస్తేనే దాని యొక్క అర్థం తెలుస్తుంది. పదం తెలియకుండా ఉచ్చారణ చెప్తే మనకేం అర్థం తెలియదు. ఇప్పుడు చైనా టీవీలు మనకు పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా మన ఫోన్లో చైనా ఏమైనా వీడియో కావాలంటే వస్తుంది. ఇప్పుడు అది ఇంకేమన్నా మనకు అర్థమైందో అట్లే మన భాషను కూడా మనం మాట్లాడేటప్పుడు సరిగా ఉచ్చరించకపోయినా, శబ్దం సరిగా పలకకపోయినా మనకు అర్థం తెలియదు. కాబట్టి అర్థవంతంగా మాట్లాడాలి, అందరికీ తెలిసిన భాషలో మాట్లాడాలి. భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకు కోడి లాంగ్వేజ్ ఉంటుంది, లాంగ్వేజ్ అవసరం లేదు. ఇంట్లో ఎవరో చుట్టాలు వచ్చిందని చెప్తే, అమ్మా నా ఫ్రెండ్ వచ్చిండమ్మా, నువ్వు పోయి ఛాయ్ పెట్టమ్మా, బిస్కెట్ పెడతారమ్మా అని చెప్పాలా? అవసరం లేదు. నేను చెప్పకపోతే తెలిసి ఆ లాంగ్వేజ్ అనేది నడుస్తూ ఉంటారు. అట్లే గురు శిష్యుల మధ్యలో కూడా ఆ భాష నడిచేంత పోవాలి. అందుకొరకే మన బోధకు ఈ అంటే ఆధ్యాత్మిక చింతనకు ఏమని పేరంటే సంవాదము అని పేరు. సంవాదం అంటే ఏంటిది? వాదం కాదు, కొట్లాట కాదు, తెలిసడానికి కొరకు చేసేది కాదు. సంవాదం అంటే సమాన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూర్చొని చర్చ చేసుకునేది. అందుకొరకే సంవాదము కల్పిస్తే కలగా అన్నాడు. వాదం అంటే ఇతరులు గెలవడానికి చేసేది. ఇక్కడ సంవాదం అంటే నేను ఏ వస్తువుని చెప్తా ఉన్నానో ఆ వస్తువుని మీరు అందిపుచ్చుకోవాలి. అట్లే మీలో ఏ భావం అయితే ఉన్నదో ఆ భావాన్ని మీకు అర్థమవుతుందా లేదా అని ఉపన్యాసం అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది లేదంటే నేను కొంచెం తగ్గేనే చెప్పాలి. నేను చెప్పేది చాలా తక్కువ స్థాయిలో ఉన్నదంటే నేను చెప్పేటువంటి లాంగ్వేజ్ని, నా భాషని, నా పదాన్ని నేను పైన పెంచుకోవాలి. లేదు అంటే నాకు వచ్చి నేనేం చెప్తా అంటే మీకు ఎక్కడ. అందుకని నేను ఏం చూస్తాను, మిమ్మల్ని చూస్తాను. అంతా గురు శిష్యులు ఆ రూపంలో ఉండాలి. కాబట్టి గురు శిష్యులు అందరూ కూడా మనకు అదే సమానంలో ఉంటారు, అంతకన్నా తప్పే ఉండదు. అందుకొరకే మనం ఏం చేస్తామంటే గురువుని దైవంగా భావిస్తాం. మరి గురువు అంటే ఎవరు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరికీ తెలిసినటువంటి ఈ శ్లోకం రాను మన భారతదేశంలో హిందువులు ఎవరు. ఇప్పుడు దీని అర్థమైంది అంటే గురువే బ్రహ్మ, గురువే సృష్టికర్తగా ఒక పని చేస్తా ఉన్నాడు, గురువే స్థితికర్తగా విష్ణువుగా ఉన్నాడు, గురువే లయకర్తగా ఉన్నాడు. పొద్దుగా లేవగానే బ్రహ్మముహూర్త కాలంలో బ్రహ్మ అందరినీ లేపుతాడు. లేకపోతే ఒక గంట ఆగి లేకపోతే ఇంటిని కూడా సప్పులు లేస్తాడు. కాబట్టి పొద్దుగా అందరినీ లేపుతాడా, ఇంకెవరిని లేపుతాడా? మనందరినీ సమయాన్ని ఆ టైంలో లేపేది బ్రహ్మ. సాయంత్రం కాగానే ఎంత కన్ను దూడుచుకున్నా, ముఖం కడుక్కున్నా, కళ్ళల్లో కారపొడి కొట్టుకున్నా ఆ సామె వచ్చింది అనుకో, అందరం పడుకుంటానా లేపుతానా? పడుకుంటాను. మరి వీళ్ళందరినీ నడిపించే ఈ ముగ్గురు నడిపించడానికి ఎవరు అంటే గురువు. కాబట్టి ఒక్కసారి గురువుకు నమస్కారం అనేటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత వారి రాసన కైలాస వాస వాసవాదులకునైనా వర్ణింపనలవి. అది ఆత్మతత్వాన్ని, ఈ గురుతత్వాన్ని వాళ్ళు కూడా తెలుసుకోలేదు. ఎందుకు? వారి శాసనుడు ఆత్మ ఎట్లా నడిపిస్తాడో ఎట్లా చూడగలుగుతారా? ఆయన సాధ్యం కాదు. ఇప్పుడు స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఆత్మని ఈ స్థితిలో ఉన్నటువంటి స్థితి ఆత్మను దర్శిస్తుందా? ఈయనకు చేత కాదు. పోనీ లయం చేసేటానికి ఆయన శాతం అయిద్దా? ఆయన పని అంతే, ఆయన లయం చేస్తాడు. అందుకొరకు ఆయన ఎక్కువ మంది మొక్కడు. ఎందుకంటే అందరూ విష్ణువునే మొక్కడు. అయ్యా మంచిగా ఉండాలి, స్థితిగా ఉండాలని. ఆయన అంతే ఏమున్నది? బూడిదే. ఆయన అయితే అన్ని లయమైపోతాడు. సుఖము దుఃఖము మోక్షాన్ని ఇస్తాడు రోజు. లేకపోతే ఈ బాధలు బంధువులు ఉంటే ఇట్లే ప్రతిరోజు మోక్షాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన మోక్షాన్ని ఇస్తాడు, ఈయన సంపాదన ఇస్తాడు, ఆయన పొదుగాలు చెప్తాడు. ఈ ముగ్గురిని పరిపాలించేది ఎవరు? ఈ ముగ్గురి ఆజ్ఞల్ని నిర్వర్తించేలాగా చేసేది ఎవరు? గురువు. కాబట్టి మన దగ్గర గురువుని మనం అట్లా మొక్కుతాం. అందుకంటే ఒకే ఒక్క ఉపనిషత్తు చదువుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా అవధీతమస్తు మా విద్విషావహై అంటారు. ఎవరు? బడి పిల్లగాళ్ళు చదువుకునేది. ఇద్దరు గురువు శిష్యులు ఒకే దగ్గర కూర్చున్నాడు. సహనావతు
సహనోగునత్తు మన ఇద్దరం మంచుకుందాం కాక మన ఇద్దరం కలిసి తిందాం కాక సహవీర్యం కలవా ఇద్దరం కలిసి చదువుకుందాం కాక మనం చదువుకున్నంత తేజవంతమవు కాక మనకు బాగా తెలియవచ్చు కాక. కానీ మనకేమున్నది గురువు అనేది అధిష్టానం. ఆయన మనకు విద్య చెప్పగలిగేటాడు. ఆయన కరుణ ఉంటే చాలు మన తత్వాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ గురువుగానే చూస్తాం. గురువుని సమానంగా చూసి గురువు కూర్చుంటే మంచాలు కూర్చుంటే మనం మంచాలు కూర్చుంటాం. ఎందుకు సహవీర్యం కలవామై లేదు మన ఎందుకు నువ్వు గురువు అయినా మళ్ళీ ఎట్లా ఉండాల్సింది. ఏం చేయాలి, జీవితాంతం గురు సేవ చేయాల్సింది. నువ్వేదో ఉపదేశాలు ఇస్తూ ఇతరులు వచ్చి నువ్వు గురువు అంటారు. కానీ నువ్వు చేసేది ఏంటి, గురువు యొక్క ఆజ్ఞా పాలన చేసుకుంటూ వస్తాను. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం జీవితాంతం నువ్వు శిష్యునిగానే బతకాలి. ఎవడైనా పొరపాటుగా నేను గురువు అనుకొని బతికిననుకో వానికి రౌరవ నరకాలు ఉంటుంది. ఇక్కడ నాకు ఎందుకు వస్తాం, ఇక్కడ నాకు ఎందుకు వచ్చినా నేను గురువు సేవ చేద్దాం అని అనుకున్నాను. కానీ గురు సేవ కొరకు ఇక్కడ దాకా పోవాలి. జీవితం పడిపోయేదాకా మనం గురు సేవలో ఉండాలి. నువ్వు గురువు అనుకుంటే ఎవరికి గురువును, నువ్వు నీ దగ్గర నుంచి ఎవరైతే విద్య నేర్చుకుంటావో వాళ్ళు నేను గురువు అనుకుంటారు. నువ్వు అనుకో నీ భావం పెట్టుకుండాలి, జీవితాంతం శిష్యుడే నేను నా గురు సేవలో ఉన్నానని ఉండాలి. ఇట్లా ఈ గురు పరంపరగా మనం ఈ విద్య ఇట్లా మనం నేర్చుకుంటూ వచ్చి మన యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు స్వరూప జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈ దేవతా భ్రాంతి ఇవన్నీ ఎక్కడ పోయినాయి. ఒకసారి స్వరూపం అంటే నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత నేను ఎరుకను, అఖండమైన ఎరుకను, నీ అంతటా ఉన్నది నేనే అని తెలిసిన తర్వాత నేను వ్యష్టి ఎరుకను కాదు, నాలో ఉన్నటువంటి తెలివి అనేది ఏదైతే ఉన్నదో వ్యష్టి అహం కాదు, నేను సమిష్టిగా ఉన్నాను అనేటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత ఇది అహం బ్రహ్మస్మి అనేటువంటి 4వ మహావాక్యానికి సరిపోయింది కదా అందరికీ. దీన్ని చెప్పడానికి వేరే మహం లేదు. అహం అంటే నేను అనేదాన్ని సంస్కృతంలో అహం అంటారు. అహం అంటే అహంకారం ఈ పరంగా, అహం అంటే నేనే బ్రహ్మం అనేటువంటి అంతటా ఉన్నటువంటి తెలివి నాలో ఉన్నది, నాలో వ్యష్టిగా ఉన్నది. ఆ అంతటా ఉన్నటువంటి తెలివి ఒక్కటే అని తెలిస్తే అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానానికి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు మనం మొదలు చెప్పుకున్నటువంటి పద్ధతి మళ్ళా వేదం చెప్పినటువంటి దాన్ని మళ్ళీ మనం విచారించాలి. విచారిస్తే ఎట్లా ఉన్నది అంటే ఆ సత్యం ఎట్లా ఉన్నది అంటే ఇంకొన్ని ఉదాహరణలు తీసుకుందాం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యో శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇట్లాంటి శ్లోకాలు చెప్పింది. అజో నిత్య శాశ్వతోయం పురాణో ఇట్లాంటి పదాలు చెప్తుంది. అంటే ఈ పదాలన్నిటికీ అర్థం ఏంటి అంటే కృష్ణప్రభు కందార్థాలలో దీక్షితుల వారు నిరసించుకుంటూ పోతే ఈయన వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పద్యాలలో వీళ్ళకైతే మామూలుగా అయితే ఆయన రాసిన గద్యం యాదుకుంటుంది. ఆయన పద్యాలైతే వీళ్ళు రోజు చదువుకుంటారని ఆయన కూడా రాసింది. పుట్టుక గిట్టుక లేకను నజాయతే మ్రియతే, అది పుట్టదు చావదు అన్నప్పుడు ఏం చెప్తుంది మంచిగా సంస్కృతంలో కాకుండా పుట్టుక గిట్టుక లేకను అని చెప్తుంది. మరి ఇప్పుడు అంతా పుట్టి ఉన్నది కదా, పుట్టే గిట్టేది ఎరక పోడి ఎరక. ఈ పుట్టే గిట్టేది అంతా ఉన్నది ఎరక. దీని యొక్క దీనికి దానికి సంబంధం. ఈ పుట్టి గిట్టే సంబంధాన్ని తెలుసుకునే తెలివి లేని ఏదైతే ఉందో అది పుట్టగా గిట్ట కాదు. తెలివి కలిగింది ఏముంది, పుడతాన్ని గిట్టాలి. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే లేదు. అంటే పుట్టే గిట్టేది స్వభావం కలిగినటువంటి మనకు ఆ పరిపూర్ణానికి అంతటా ఉన్నటువంటి బయలుకు ఏ సంబంధము లేదు. ఈ విషయం మనకి ఎప్పుడైతే గురువు చెప్తాడో ఓహో పుట్టి గిట్టే స్వభావం కలిగినటువంటి నేనా అని, దీన్ని కొందరు సత్యము శాశ్వతం అని చెప్పింది. ఎవరికైనా శాశ్వతంగా ఈ ఎరుక నిలబడి ఉంటుందని ఎవరైనా చెప్పగలుగుతారంటే ఎవరు చెప్పాలి. ఎరుక నిరంతరము మార్పు చెందే స్వభావం కలిగింది. ఇది పుడుతుంది, ఉంటుంది, మళ్ళా లయమైపోతే తనంతర తానుగానే పుట్టగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి దీనికి కూడా సహాయం అవసరమే లేదు. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిండు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు చాలకుడు ఉదాహరణ చెప్పిండు. చాలకుడికి ఏం చేస్తుంది, ఇటు నుంచి అటు నుంచి దారాలు అవుతుంది, అందులో మళ్ళీ అవసరం లేకపోతే ఆ దారాలతో నాశనం చేస్తుందని చెప్తారు. నేను చూసినైతే ఏ దారాలు నాశనం చేయలేదు, కానీ తనే తయారు చేస్తారు. అట్లా ఎరుక కూడా అదే తెలివి కారణము, అదే సృష్టికి కావలసినటువంటి ముడి సరుకులు తెచ్చే కారణం అది. దాన్ని నిమిత్త కారణము, ఉపాదాన కారణం అని ఈ భాషలో వాడతాం. ఈ నిమిత్త కారణం అంటే కుమ్మరి అనుకున్నాం మనం, ఉపాదాన కారణం అంటే మట్టి అనుకున్నాం. ఈ నిమిత్తము ఉపాదానము రెండు వేరువేరుగా ఉంటే కుదరదు అని అనుకున్నాం.
దాన్ని అద్వైతులు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని ఆ సృష్టికర్తకు వాళ్ళు చెప్పేటువంటి మాట. అంటే అభిన్నం, మట్టికి కుండకు పేరుగా లేదు. ఇప్పుడు మట్టి కుండ ఒకటెట్లయిందో అట్లా కుమ్మరి కుండ కూడా ఒకటైపోయింది అని చెప్పి ఈ తెలివి కళలు, ఈ తెలివి లేనటువంటి ఈ దేహం, ఈ ప్రపంచం అంతా కూడా ఏకమైపోయింది. దానికే విశ్వేశ్వరుడు అని మనం ఇంతకుముందు అనుకుంటాం. ఇప్పుడు మన సత్యాన్ని తెలవాలంటే గురువు ఏం చెప్తాడు? పరిపూర్ణాన్ని తెలియవచ్చా, తెలవాలా లేదా, తెలుపుతారా లేదా అంటే పరిపూర్ణం అనే సత్యాన్ని మనం తెలియకపోతే ఇది అసత్యం అనేటువంటి విషయం మనకు తెలిసిన. కాబట్టి గురువు మొట్టమొదటి మనకు ఇది సత్యమైంది ఏది అంటే పుట్టుకకు మనలాగానే ఉంటే అది కూడా సస్తుంది. కాకపోతే శాశ్వతంగా ఉంటే అది పుట్టకుండా ఉండేదైతేనే అది ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ పుట్టిందా చస్తుంది. కాబట్టి ఎరుక ఏమైంది? పుడతాంది, చస్తాంది. కాబట్టి పుట్టి సత్యదాన్ని సత్యం అని ఎట్లా అంటావు? అనలేదు. కాబట్టి దీనికి సత్యం అనేటువంటి నిర్వచనం లేదు. ఒకసారి ఉంటుంది, ఒకసారి లేకుండా పోతాను. అంటే దేనికి ఇట్లా ఉంటుంది అంటే మన వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పింది. చూడండి, కళలు అనేకంగా కనబడ్డాయి, మన కళలు. మేల్కొన్న తర్వాత ఆ వస్తువుని ఎంత దొరికితే అట్లే ఈ జీవితం అనే కళ అన్నింటినీ వస్తువులుగా చూస్తాను. ఈ కళ పైన ఏ వస్తువును చూస్తాం? ఎక్కడున్నావు, ఎక్కడికి పోతావు అంటే దీనికి మళ్ళీ ఒక మాట చెప్పింది, ప్రయాణం చెప్పింది. జీవుడు మరణిస్తే ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేస్తాడు అని చెప్పింది. ఈ లోకాలు అన్నింటిలో ఉంటే మనం అక్కడి నుంచి అమ్మకొండ నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేసుకుని వచ్చినాం. కానీ ఆత్మ అనేది అంతటా ఉన్నది, ములుగుచ్చ సందు లేకుండా ఉన్నది అంటే ఇది ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? ప్రయాణం ఎక్కడ చేసేది? ప్రయాణం చేయాలంటే ఎక్కడో ఒకటి సందు ఉండాలి, లేకపోతే దానికన్నా వేరుగా ఇంకొక వస్తువు అన్నా ఉండాలి. లేదు కదా, సర్వం కలిగితం బ్రహ్మ కదా, ఉన్నది ఒకటే బ్రహ్మ కదా. మరి అందులో ఇది ప్రయాణం చేయడానికి ఎక్కడికి వచ్చింది? ఇట్లాంటి విషయాలన్నీ ఎప్పుడైతే మనకు వస్తాయో ఇప్పుడు పరిపూర్ణ బోధకు సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మనం చూసుకోవాలి. మరి ఇప్పుడు పరిపూర్ణ బోధలో నిజమా అబద్ధమా, చూపెట్టదా అంటే కృష్ణ ప్రభు కొన్ని కథలు చెప్పింది. పరిపూర్ణం ఉన్నది, ఎరుకున్నది అన్నప్పుడు పరిపూర్ణ ఎరుకాలను ఎరిగేది ఏంటిది? ఎరికేతను లేని నుంచి పోయేది ఏంటిది? ఎరికే. కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఒక పద్యంలో ఘటం ఎదుట పెట్టి కుండ ముంగల పెట్టి చూపెట్టినట్టుగా నేను పరిపూర్ణాన్ని చూపెట్టాను. కుండ ముంగల పెట్టేటట్టు కుండ ఏమైనా వస్తువా అంటే ఇప్పుడు చెప్తాడు. మీరు ఇప్పుడు సింపుల్ గా చూసుకోండి, ఘటం ఎదుట పెట్టి చూపెట్టాడు, ఘటం చూపెట్టే వస్తువు కాదు కదా. పుట్టి సచ్చేది నువ్వని నీకు ఎప్పుడైతే తెలుసో, పుట్టి సాగుంది సత్యంగా ఉన్నదని చెప్పినా లేదా? చెప్పినప్పుడు పుట్టి చావుంది ఒకటి ఉన్నదని గురువు దగ్గర మనం విచారం చేసినప్పుడు పుట్టింది చావు దాని గురించి తెలుస్తుంది. ఇది కొంతకే ఉన్నది, అంతటా ఉన్నది ఎక్కడైతే ఉన్నదని తెలిసిందో ఆ వస్తువు యొక్క నిర్వచనం చెప్తుంది. దీంట్లో తెలివి ఉన్నది, ఈ వస్తువులన్నింటిలో కూడా తెలివి వ్యాప్తి చెంది ఉన్నది. ఆ వస్తువు దీనికి సంబంధం లేదు. ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేటువంటి తెలుగు దానికి లేవు. కాబట్టి ఇది పుట్టినా ఎరగదు, అది గిట్టినా ఎరగదు. ఎప్పుడైతే మనకి ఇట్లా చెప్తాంటో సమానంగా సంవాదం గురు శిష్యుల మధ్యలో ఈ భావం ఆ లెవెల్లో నడతలో వస్తువు అర్థమైంది. నేను అక్కడ దాకా చూడగలుగుతాను, అదో అక్కడ ఉన్న చూసిన తాడిచిట్టు కనబడతాను, కొమ్మ ఇట్లా వస్తాను అని అని అనుకోండి. నీకు ఇక్కడ దాకానే కనబడుతుంది, ఎక్కడ తాడిచిట్టు లేదు కాదు. ఆ సంవాదం అంటే సేమ్ అండర్స్టాండింగ్ లెవెల్. నేను అఖండ తత్వాన్ని చెప్తా, ఎరుకని అఖండ తత్వం నువ్వని చెప్తా అంటే నేను శరీరగతమైన ఎరుకనుగా నేను చూసుకుంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోరు. కాబట్టి నువ్వు ఎక్కడికి ఎదగాలి మొదలు గురువు ఏం చేయాలి? నేను అక్కడ దాకా చూడగలిగేటువంటి అర్థాలు ఇవ్వాలి, అట్లాంటి మనసు ఇవ్వాలి, ఇస్తే దాన్ని చూడగలుగుతాడు. లేదు అంటే ఏం చేస్తాడు? మనకి ఇక్కడనే కనబడుతుంది, అక్కడ లేనే లేదు, ఇక్కడ ఉన్నది, అక్కడక్కడ చెట్టు మీద నాకు ఏమేది. కాబట్టి ఆ సంవాదం అన్నప్పుడు ఆ సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావాలి. వ్యక్తి నేను అనుకుంటే వ్యక్తి గురించే చెప్పాలి తప్ప నువ్వు అఖండ తత్వాన్ని వినదాకని చెప్పాలి తప్ప నువ్వు సమిష్టి అని చెప్పాలి, నాకు అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అఖండ తత్వం అని చెప్పినావో ఈ తత్వం ఎట్లా ఉందో, నీలో ఉన్నటువంటి తత్వం ఎట్లా ఉందో అంతటా అదే ఉందో అని చెప్తే పుట్టేది గిట్టేది, అది పుట్టింది గిట్టేది అంటే అర్థం చేసుకోగలదు. అంతటా ఉన్నది అది, ఇది కొంతటనే ఉన్నది అని చెప్తే ఓహో దీనికి లిమిటేషన్స్ ఉన్నాయని అనుకోవచ్చు.
దీనికి శబ్దస్పర్శ రూపమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ వస్తువులకు ఏర్పడడానికి కారణమైనవి అని చెప్తే ఒకటానికి ఆ లక్షణాలు నిలబడతాయి. మరి ఇది ఎక్కడ ఉన్నది అంటే ఇది కొంతటి ఉన్నది అది అంతటా ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని కలుగుతుంది. అందుకొరకు ఆయన ఏం చెప్పిండు, అపరోక్ష మౌన మనుషులకు పరోక్షమైన బయలు గురుకృపలేక. అపరోక్ష మౌన మనుషులకు పరోక్షమైన బయలు గురుకృప కీలిదే. ఈ పద్యాన్ని మనం చూస్తే అక్షము అంటే ఇంద్రియం, ఇంద్రియం అంటే మనసు కావచ్చు, అంటే లోపలే కావచ్చు, బయట ఉన్నటువంటి పని కావచ్చు, వీటన్నిటికీ ఇంద్రియాలని పేరు. మనసు చూస్తుంది, కన్ను చూస్తుంది. మనసు ఉంటేనే కన్ను చూస్తుంది, తెలివి ఉంటేనే మనసు చూస్తుంది, చెయ్యి పని చేస్తుంది, కన్ను పని చేస్తుంది. ఈ ఉదాహరణకు ఒకటి పరంగా ఉంటాయి కాబట్టి మనసు చూస్తుంది, కన్ను చూస్తాను. ఈ చూస్తుందని అక్షము అంటారు. అక్షము అంటే ప్రతి అక్షం అంటే ఎదురుగా ఉంది, దాన్ని ప్రత్యక్షం అంటారు. పరోక్షం అంటే పర అక్షం, అక్షానికి దూరంగా ఉండదు, అంటే మన మనసుకు అందుతలేదు, మన కంటికి అందుతలేదు, దూరంగా ఉండదు. అపరోక్షం అంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండు రకాల ఉపసర్గలు ఎప్పుడైతే పడతాయో ఒక పదం కూడా మొదట ఏ అర్థం చెప్పిందో అదే అర్థం చెప్తుంది. మొదట చెప్పిన అర్థమే ఖాయమైతే కదా. అంటే ఏమనుకున్నాం, అక్షము అనుకున్నాం, ప్రత్యక్షము అనుకున్నాం, పరోక్షము అనుకున్నాం. ఇప్పుడు ఏమన్నావు, పరోక్షానికి పరా అనేది తీసేసి మళ్ళీ ఆచింది అంటే ప్రత్యక్షం అని అర్థం. ప్రత్యక్షం ఏంటి కదా, పదానికి అర్థం ప్రత్యక్షం. ప్రత్యక్షమే కానీ కంటి కనబడదా, కనబడాలి. ఎట్లా తెలిసింది, బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. బుద్ధి వల్ల అంటే బుద్ధి అంటే ఏంటి, తెలివి. తెలివి అది దీనికన్నా భిన్నమైంది అనే తెలుసుకోగలిగింది, అది సత్యమైంది అని ఈ తెలివి తెలుసుకోగలిగింది. అంటే ఎట్లా తెలుసుకోగలిగింది అంటే మన వాళ్ళు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, చిన్న అద్వైతులు ఇచ్చే ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత పరిపూర్ణ భావంలో ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తారు. పరమానందయ్య శిష్యులు 10 మంది కలిసి వాళ్ళు దాటారు. వాళ్ళకు డౌట్ వచ్చింది, వాళ్ళు అరే మనకి కదా, మనం కొట్టుకోబోతామేమో అనుకున్నాం. నిజమే, అందరం కట్ట వాళ్ళు కొంచెమే ఉంది కాబట్టి అందరూ ఒకరిని పట్టుకోకపోతే ఇది పోదు కదా అని అందరూ ఒకరు గట్టిగా పట్టుకున్నారు. బయటకు వచ్చింది, ఆ నీళ్ళేమంత పెద్దగా లేవు, నడవలు బట్టి ఉంది. బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది, అరే అందరం వచ్చిన వారం వచ్చిన లెక్క పెట్టుకున్నాం. సరే అని ఓ లెక్క పెట్టింది. ఆ లెక్క పెట్టడానికి వీడి ఎదురు వచ్చి నిలబెడడానికి వాళ్ళందరూ నిలబడరు. 1 2 3 4 5 6 7 8 9 ఉండరా ఇంకోటి లేడు, వీడు వచ్చాడు 9 స్టార్ట్ అయ్యి ఏడుతూనే ఉన్నాడు. ఇది అందరూ కలిసి ఒకరు చూసి ఒకరు ఏడు పెట్టుకున్నాడు. ఒకరు కడితే ఇంకో అంటే ఎక్కిస్తాను, అందరూ ఏడుచుకున్నారు. ఈ దారిలో పోయాడు పెద్ద మనిషి ఆయన సండి యోగారావు దారిలో పోతాడు. ఎందుకు ఎడతాను పిల్లగాని మీరంతా అంటే మా గురువు ఇట్లా తోలేడు, ఇట్లా రాగా బాబులకి దాకా ఒకటి పోయింది. గురి అట్లా మీరేం భయపడకండి, వాళ్ళకు కష్టం ఎక్కడ పోలేదు, అందరూ ఉన్నారు. ఎక్కడ 9 మంది ఉన్నాం, ఉన్నాడు 11 రోజులు పడతాడు, ప్రతి ఉన్నాడు అని చెప్పాడు. అని పక్కన తెలిసిపోయి వాళ్ళు ఎంతమంది ఉన్నారా, 9 మంది. వీడిని ఈపులో ఒక సర్పు తెలిసిండు, పెద్ద మనిషి గట్టిగా ఉండే వాడు అమ్మ అన్నాడు ఒకసారి. ఇప్పుడు చూసినారు 10 వచ్చిండా, వచ్చిండు. ఇప్పుడు 10 ఇంతకుముందు పోయిండా, పోలే, లెక్క పెట్టుకోలే. అట్లే ఆత్మలో ఇట్లా అపరోక్షం అని చెప్పి మనకు అద్వైతం చెప్పాడు. అరే నిన్ను చూసుకొని నువ్వు అపరోక్షం అనుకుంటే కదా రాయ్యా. ఇప్పుడు నువ్వు చూడాలంటే ఏంది, అపరోక్షం అంటే ఏంది, అది నిజంగా పరంగా ఉండాలి. ఇప్పుడు ఇది పరంగా ఉన్నదా, ఇప్పుడు నేను చెప్పిన కథలో పరంగా ఉన్నాడా, లేడు మరి అనుకున్నాడు మాత్రమే. కానీ మరి ఎందుకు చెప్పింది శృతి శాస్త్రం, ఎందుకు చెప్పింది? అదే ప్రత్యక్షం పరోక్షం అపరోక్షం అనేటువంటి మాట అదే ఉపనిషత్తులో చెప్పింది కదా. చెప్పినప్పుడు మరి అపరోక్ష బ్రహ్మ అన్నప్పుడు మరి ఇది దీనికన్నా పరంగా ఉండాలి, అది అపరోక్షం కావాలి కదా. అపరోక్షం కావాలంటే నేనైతే నాది కాబట్టి అపరోక్షం అవునే మనుషులకు అంటే పరోక్షంగా ఉన్నటువంటిది ప్రత్యక్షం ఎట్లయింది, ఎట్లా తెలియబడుతుంది మనకు అంటే ఎప్పుడైతే గురుకృప ఉంటుందో, గురువు మనకి ఇట్లా మనం ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి మనం తీసుకొని పోతాడు. ఆ స్థాయిలని ఎక్కగలిగి ఆయనతో పాటు మనం ఎక్కగలుగుతాం. సమాన దృష్టి డెవలప్ అయ్యి ఆయన యొక్క మాటని ఆ భార్యాభర్తలు ఎట్లయితే ఏం చెప్పకుండా అర్థం చేసుకొని నడిచిందో అట్లా
పరిపూర్ణ దర్శనాన్ని పొంది, అంటే పరిపూర్ణం నేను కాదు, అది ఎప్పుడు నాలాగా సచ్చి పుట్టేది కాదు, అది ఎప్పటికీ అంతటా ఉండేది, నేను పుట్టి సచ్చితోండి, నేను ఏమనుకున్నా ఇన్ని రోజులు నేను సత్యం అని అనుకున్నా, ఆ భ్రాంతి కాస్త నాకు తీరింది అని గురువు ప్రతిష్ట మార్గంలో ఎవడైతే నడుస్తా ఉన్నాడో వాడు పూర్ణ భావజ్ఞుడు అంటాడు. పూర్ణ భావజ్ఞుడు అంటే పరిపూర్ణాన్ని చూసి ఆత్మనే చూడలేదు, పరిపూర్ణాన్ని చూసేది మరి ఏం తెలియాలి అంటే సత్యమైన లక్షణాలు దానికి ఉన్నాయి. అది సత్యమైంది, శాస్త్రం చెప్పింది, గురువు చెప్పిండు, నా అనుభవం ద్వారా తెలిసింది, అంటే శృతి యుక్తి అనుభవాలకు సరిపోయింది. ఇది శృతి యుక్తి అనుభవాల చేత ఇది నిలుస్తలేదు. నా కళ్ళ ముంగట్నే పోతాను, ఎంతో మంది పోతాంటే నేను చూసిన, నా గురువు పోయిండు, ఎంతో మంది నా తల్లిదండ్రులు పోయిండు, వీళ్ళందరూ పోతాను నేను చూస్తూనే ఉన్నా. ఇది కూడా శాశ్వతమైంది కాదు. గురువు చెప్పిన గురువు ప్రతిష్ట మార్గంలో అంటే తన్మనధనాలు గురువుకు దారపోసి, తన్మనధనాలు ఎందుకు దారపోయాలి గురువుకు అంటే తను అనేది పుట్టంగానే ఏం చెప్పింది, ఒక ఆడ, ఒక మగ, ఒక కులము, ఒక జాతి, ఒక గోత్రము, ఏంటి కార్డు పుట్టంగా ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఈ కార్డులే నచ్చింది కదా, ఓ ఓటర్ కార్డు, దేహాన్ని చూసే కదా, తనువు చూసే వచ్చింది. ఈ తనువు మీద చూసే వచ్చింది రంగు, రూపు, తెలివి. ఓ నేను ఎంత అందంగా అందానికి ఇట్లుంటే అందం, ఇట్లుంటే అందం అని ఉంటుందా? ఏ ఉండదు. అట్లున్న ఎవరి పిల్లలు వాళ్ళు చాలా అందంగా కనబడతారు, మరి వాళ్ళు మిగతా వాళ్ళంత అందంగా లేరట. అంటే అందం అనేది ఇది అని ఫిక్స్ చేయడానికి ఏం లేదు. దేనికి అదే అందం. ఈ పువ్వుకున్నటువంటి, ఈ చెట్టుకున్నటువంటి పువ్వు ఒక అందం, ఆ చెట్టుకున్నటువంటి పువ్వు ఒక అందం. అట్లా ఈ తనువు వల్ల కొన్ని వచ్చినాయి, అట్లా తనువులో వచ్చినటువంటి విద్య వల్ల కొన్ని వచ్చినాయి. విద్య వల్ల ఏమొచ్చింది, విద్యామనం, శీలమనం, ఇలా ఆలోచన అష్టమాలు వచ్చి కూర్చున్నాయి. తర్వాత వాక్కునేది, నేను మాట్లాడతా, నాకు ఎక్కువ తెలుసు, నాకు తక్కువ తెలుసు అనేటువంటి భావాలు, ఇది ఇతరులను తక్కువ చూసేటువంటి, మనసు మీద ప్రభావం చేసే గుణాలు, ఇతరులని కాల్చేలాగా మాట్లాడగలగడం, ఇతరులని శాంతపరిచేలాగా వచనాలు చెప్పడం, ఈ వాక్కు. కాబట్టి ఈ మూడింటిని అందుకునే గురువు తన్మన దళాలు దారపోయి ఉంటాడు. అప్పుడు మన దగ్గర ఏమున్నది, ఇంకా ఏం లేదు. ఎట్లా బతుకొని చెప్పిండు, బిడ్డ నీ మూడు కాదు, నీ మూడు నీ కాదు, జాగ్రత్తగా శరీరాన్ని నా శరీరం దగ్గర పెడతాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో, దానికి రోజు స్నాన సంధ్యాలు చేయించు, దాని రోజు నువ్వు గురు పూజ చేసుకో, అబద్ధం మాట్లాడకు బిడ్డ, నీ మాట నా దగ్గర ఉన్నది, అబద్ధాలు కొండలు చెప్పుడు, తప్పుడు ఆలోచన చేయకు, మనసులో దుష్ట ఆలోచన చేయగలి నాది, నేను నీ మీద నుండి చూస్తానా, ఆత్మ ఎక్కడ బయట ఉందా, దేశంలో ఉన్నదా, ఉన్నది కదా. కాబట్టి నేను చూస్తానా జాగ్రత్త అని చెప్పాడు. మనం ఏం చేస్తాను, గురువు ఇంటికి అన్నాడు, నేను చేసేది చూస్తాడా అని మనం. ఇక్కడ త్రికరణ శుద్ధిగా ఎందుకు అని చెప్పిండు. ఇది ఈ త్రికరణ శుద్ధిగా నువ్వు జీతం కట్టుకున్నాడు. చివరికి నాయన ఈ మూడింటికి అనుసంధానం ఉన్నటువంటి ఎరుక ఏదంటే ఇది ఉండేది కదా, ఏదైనా పోయేది, ఈ రెండింటి మధ్య ముడిపడ్డది, అది పోయేదని తెలిసింది, ఇది ఊడిపోయిందా, ఆ గ్రంథి ఊడిపోయిందా, నీకు ముక్తి మోక్షం అనేది కలిగినట్టుగా ఆ ఊడిపోయి నువ్వు ఇదే విషయంలో ఉండు, ఆ ముడి ఎప్పుడో ఊడిపోద్ది, ఊడిపోయింది కూడా నీకు తెలియదు, ఊడిపోయింది కూడా తెలియదు, ఉన్నది తెలియదు, ఊడిపోయింది తెలియనటువంటి స్థితి నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ముడి ఉన్న సేపు నేను ఉన్నా అనుకుంటాను, ఊడిపోయిందా నీకు లేదనుకుంటాను. కాబట్టి పరిపూర్ణం అనేది సత్యమైన వస్తువు, దాని నిర్వచనాలు ఇచ్చిన దాని ప్రకారం దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం. అంటే ఇప్పుడు పరిపూర్ణంలో దేశం ఉన్నదా, వస్తువులు ఉన్నాయా, కాలం ఉన్నదా, లేవు కదా. అందులో సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు ఉన్నాయా, లేవు కదా. మరి దేని ఎందు ఉన్నాయి, ఇవన్నీ ఎరుక ఎందే ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు శాస్త్రాన్ని అనుసంధానం చేసుకొని గురు శిష్య పరంపరగా మానవులకు అవసరమైనటువంటి ఈ విజ్ఞానాన్ని చెప్పింది.